ఆయన ప్రెస్ మీట్లు పెడితే ఈటీవీ, ఈనాడు, టీవీ5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి వాళ్ళని రానివ్వడు. లేకుండా ప్రెస్ మీట్ పెడతాడు ఇంటి దగ్గర. ఇక్కడ గవర్నర్ దగ్గర ఉంటున్న వాళ్ళు వాళ్ళ 5 ఉంటారు. ఆ 5 ఉన్న చోట ఏం మాట్లాడినా ఆయన చెప్పలేడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి లేడుగా చెప్పడానికి, కాబట్టి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకు కలిశాడో తెలుసు, జగం మెరిగిన సత్యం. మేమేమి లేని చెప్పట్లా. ఆయన ఉన్నప్పుడు ప్రధానమంత్రిని కలిసినా ఎవరిని కలిసినా ఏం చెప్పింది లేదు. ఆయన కేసుల గురించి తప్పితే ఆయన ఎజెండా వేరే లేనే లేదు. మధుసూదన్ రెడ్డి గారు ఒక సూటి ప్రశ్న అడిగారు మీకు, అందుకని నేను చివరిలో మళ్ళీ వైండప్ చేస్తూ ఇచ్చాను. ఏమన్నారు? మీకు కానీ సిట్కి కానీ ఒకవేళ డబ్బులన్నీ కనుక స్కామ్ లో వచ్చిన డబ్బులన్నీ కనుక ఎలక్షన్స్ లో ప్రజలకు గుర్తుకొచ్చింది. అంటే దీన్ని ఆడలేక మధ్యలో ఊడు అంటారు చూసారా? అసలు వాళ్ళు ఏమంటారు, అసలు మద్యం కుంభకోణమే లేదు. మళ్ళీ ఏమంటారు, డబ్బులు పంచి పెడితే జనాన్ని కూడా వాళ్ళ మీద కూడా తీసుకున్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అంటారు. రెండు వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఒకతను ఉన్నాడండి, వాళ్ళ కూతురు పెళ్లి చేశాడు, దొంగతనం తెలియదు. వినండి, ఒకతను దొంగతనం చేస్తాడు, బ్యాంకు దొంగతనం, అది ఎవరికి తెలియదు. వాళ్ళ కూతురు మ్యారేజ్ చేస్తాడు, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు. వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు. ఓ వారం రోజుల తర్వాత ఈ కూతురు పెళ్లి ఫలానా వాడు ఇంట్లో కన్నం వేసి తెచ్చాడని తేలుద్ది. అంటే ఈ భోజనం చేసిన వాళ్ళందరూ కూడా నేరస్తులా? అలా ఉంది వాళ్ళు చెప్పేది. డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళింది, విజయ్ కుమార్ రెడ్డికి ఎంత ఇచ్చారు, అనిల్ యాదవ్కి ఎంత ఇచ్చారు, ఆ 4-5 జిల్లాల్లో ఎవరెవరికి ఎంత ఇచ్చారు అనేది లెక్కలు ఉన్నాయి సిట్టు దగ్గర. మాకు తెలియదు. ఇదంతా అసలు మద్యం కుంభకోణమే లేదు. లేనప్పుడు ఎందుకయ్యా భయపడతారు? గవర్నర్లు ఎందుకు ఉండండి, ముసుగుదాన్ని పడుకోండి. రెడ్డి గారు ఒక నిమిషం. చెవిరెడ్డి అంటాడు, నేను మద్యమే తాగను, నేను మద్యం కుంభకోణం చేయటం ఏంటంటాడు. మద్యం తాగాలా మద్యం కుంభకోణం చేయటానికి? విదేశాలు పారిపోతుంటే కదా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసింది. కసిరెడ్డిని ఎక్కడ అరెస్ట్ చేశారు? మద్రాసు వెళ్ళి విదేశాలు వెళ్ళిపోతుంటే అరెస్ట్ చేశారు. చెవిరెడ్డిని కూడా చెవిరెడ్డి కూడా విదేశాలు పారిపోతున్నారు, ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేశారు. కాబట్టి ఎందుకు విదేశాలు పారిపోవడం? మద్యం అభియోగం వచ్చినప్పుడు చిరుని క్యాప్చర్ కదా కంపెనీలో విజయవాడ ఎంపీ క్యాప్చర్ కదా. రఫీ గారు మధుసూదన్ రెడ్డి గారు లేవనెత్తుతున్న అంశం ఏంటంటే, అదే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నటువంటి మీ ప్రస్తుత విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారి మరి పాత్ర ఏంటి అంటున్నారు. ఆగండి, మీ ఆడియో క్లియర్ గా లేదు, అందు గురించి నేను విని చెప్తున్నా. ఒక్క నిమిషం, మీ ఆడియో ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? మాకు ప్రతి డిబేట్ లో రెడ్డి గారు వస్తాడు, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కేసినేని చిన్ని గారి స్థలం పక్కన వాళ్ళ స్థలం ఉంది. ఈ రెండు కలిపి ఒక ఆఫీస్ పెడదామని అనుకున్నారు. తర్వాత ఆయన విషయం బయటపడిన తర్వాత చిన్ని గారు దాని నుండి తప్పుకున్నాడు. ఆ వివరణ కూడా ఇచ్చాడు. అంతటితో అది అయిపోయింది. ఎప్పుడో జరిగిందని ఆయనకి ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా?
అరెస్ట్ చేస్తారు. అసలు మొత్తం బంగారు నాణాలతో ఫోన్ చేసిన జగన్మోహన్ రెడ్డిని అనుమానించకుండా కిడ్నీలు లివర్లు తినేసి చంపేసి రక్తపోటు తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అనుమానించకుండా కేసీనేని అనుమానిస్తారంటయ్యా. ఏ రెడ్డి గారు లోకం కూడా అయిపోతుందయ్యా. అందుకనే మీకు 11 సీట్లు ఇచ్చిన మీ మైండ్ సెట్ మారలేదయ్యా బాబు. ప్రజలు ఎందుకు మమ్మల్ని ఇలా పెట్టారని చెప్పి ఆలోచించుకోండి అయ్యా, మారండి అయ్యా, నిజాలు చెప్పండి అయ్యా. ఎందుకు ఈ వితండవాదాలు? 5 సంవత్సరాలు వితండవాదాలు వాడారు. ఇప్పుడు ఓడిపోయి 11 సీట్లకి పక్కన పెట్టిన ఇదే వితండవాదాలు, ఇదే అబద్ధాలు. ఆ రోత పత్రిక ఒకటి దొరికింది వీళ్ళకి సాక్షి, ఆ రోత ఛానల్ ఒకటి దొరికింది, ఆ బులుగు మీడియా నీలి మీడియా ఒకటి దొరికింది. దాన్ని చదివి ఈ డిబేట్ లోకి వచ్చి ఈ రకంగా కోరుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఏం చేయాలా? వీఆర్ ఇన్ క్లోజింగ్ మినిట్స్. మసూదన్ రెడ్డి గారు మీరు ఎంత వాదించినా అసలు లిక్కర్ స్కామ్ అనేది లేదు. ఆ చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినటువంటి సిట్టికి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ అని మీరు ఎంత చెప్పినా, ఒక్క నిమిషం ఆగండి. కామన్ మ్యాన్ ఇక్కడ నేనేమో ఒక సైడ్ తీసుకొని చెప్పట్లా. సిట్ ఇచ్చిన రిపోర్ట్ కానీ మన కళ్ళారు చూసింది కానీ ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి అనుకుంటున్నటువంటి వ్యవహారం ఏంటంటే, పర్టికులర్గా లిక్కర్ విషయంలో మిగిలిన కుంభకోణం ఆయన పక్కన పెట్టండి, కళ్ళ ముందు కనపడింది ఏంటంటే బ్రాండ్స్, అలాగే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్, అలాగే ఇండెంట్లు పెట్టేటటువంటి ఆర్డర్ ఫర్ సప్లై ఇండెంట్స్ పెట్టేటటువంటి ఆటోమేషన్ సాఫ్ట్వేర్ని తీసేసి మాన్యువల్గా, అంటే వ్యక్తిగతంగా ఇవ్వటం, ఇవన్నీ కూడా క్లియర్గా సంథింగ్ ఫిషీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందనేది అర్థమవుతుంది. నేను క్లోజ్ చేసే ముందు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. నేను 2018-19 టైంలో, అంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మెక్డోవెల్ అనే బ్రాండ్ అందరికీ తెలిసిన బ్రాండు, పైనుంచి కింద వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి చోట దొరికే బ్రాండు 22 లక్షల కేసులు అమ్ముడిపోతే 2022-23లో 7 కేసులు మాత్రమే అమ్ముడిపోయినాయి ఏపీలో మీ హయాంలో. 2018-19లో సామాన్యులు ఎక్కువగా ఒక నిమిషం సార్, రఫీ గారు ఏమంటారు? మెక్డోవెల్ అధినేత అప్పుడు వైసీపీ ఎంపీగానే ఉన్నాడు. ఆయన్నే అడిగారు కమిషన్లు, నేను ఇవ్వనన్నాడు. అందుకనే ఆయన వద్దన్నారు. అందరికీ తెలిసిన ఇంకా ఏంటో ఇవన్నీ కూడా అఫీషియల్ ఫిగర్స్ సార్ మసూదన్ రెడ్డి గారు. అలాగే ఇంపీరియల్ బ్లూ అనేది 20 లక్షల కేసులు అమ్ముడుపోతే 18-19లో, 22-23లో 5 కేసులు మాత్రమే. అందరికీ తెలిసిన, ఒక్క నిమిషం సార్, బీర్ తాగే ప్రతి ఒక్కళ్ళు అడిగేటటువంటి కింగ్ ఫిషర్ బీరు, ఒక్క నిమిషం ఆగండి సార్. విజయ్ మాల్యా గారి బ్రాండ్ కింగ్ ఫిషర్ ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక ఇది ఉంది, బ్రాండ్ పరంగా, క్వాలిటీ పరంగా. 1,11,00,000, 1,20,00,000 అమ్మినటువంటి కేసులు నేను ఇక్కడ చెప్పేది పీసులు కాదు, కేసులు 1,00,000 పైన అమ్మితే 22-23లో 11 లక్షలు మాత్రమే. ఇంకొకటి చెప్తా, ప్రపంచవ్యాప్తంగా పేరు కన్నా బడ్వైజర్ బ్రాండ్, అది అమెరికన్ బీర్, అది 22-23లో అమ్మింది 0 కేసులు, అసలు లేదు, 0. సో దీన్ని బట్టి మీరు అసలు లిక్కర్ స్కామే లేదు అని అంటే, ఇంకోటి ఇది అన్నిటికన్నా ఎందుకు అసలు మీరు అసలు మొత్తం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎత్తేసి క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడే ఎవరికైనా కానీ సహజంగా వచ్చేటటువంటి అనుమానం, దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సిట్ రిపోర్ట్ చెప్తుంది. దాంట్లో కొంత మీరు ఏమన్నా కావాలంటే అతిశయోక్తి ఉందని చెప్పేసి వాదించవచ్చు తప్ప, అసలు స్కామే జరగలేదంటే మాత్రం ఈవెన్ వైసీపీ సగటు కార్యకర్త కూడా నమ్మడు సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మసూదన్ రెడ్డి గారు, మస్తాన్ గారు, సైదా గారు అండ్ రఫీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.